మొన్న 4 రోజుల క్రితం నా పైన డీలర్ల అసోసియేషన్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఈయన చింతా వెంకటేశ్వర్లు జిల్లా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ఉమ్మడి అనంతపురం జిల్లా. ఈయన చింతా వెంకటేశ్వర్లు కాదు, తంటా వెంకటేశ్వర్లు అనాలని ఏమైనా. వీళ్ళ డీలర్స్ గ్రూపుల్లోనూ అన్ని గ్రూపుల్లోనూ ఒక వీడియో సర్క్యులేట్ చేసి దాంతోపాటు ఒక మ్యాటర్ పెట్టినాడు. ఆ వీడియో ఏందనేది చూపిస్తా, ఫస్ట్ మ్యాటర్ చదివి వినిపిస్తా. అనంతపురం జిల్లాలోని డీలర్లు అందరూ ఎరువుల నియంత్రణ ఆదేశాల ప్రకారం వ్యాపారం చేసుకుంటున్నాము. సూపర్ సార్. అందరూ కూడా ఎవరే కానీ దొంగ మందులు అమ్మలే, బయో మందులు అమ్మలే, ఇవన్నీ ఎన్నెన్ని దందాలు ఉన్నాయో అన్నీ చెప్తా. ఇది చదివి వినిపిస్తా, వీడియో కూడా చూపిస్తా. ఈయన గురించి తర్వాత మాట్లాడుకుందాం. అనంతపురం జిల్లాలోని 90% మంది డీలర్లు రైతులకు విత్తనాలు మరియు పురుగు మందులు అప్పుగా ఇచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. 90% మందే ఇస్తున్నారు, మిగతా 10% మంది వీలే. అయితే అలాగే ఇచ్చిన అప్పులు వసూలు కాక చాలా షాపులు దీన స్థితిలో ఉన్నాయి. ఎవడు ఇమ్మన్నాడు అప్పు? ఆ 10% మంది నగదు ఇచ్చి బతుకుతున్నారు కదా. అప్పులు ఇస్తేనే ఎవడు అప్పులు ఇస్తే మన దగ్గరికి పోతారు. ఏమన్నామా పోనీ వసూలు చేసుకోమన్నామా? దాని మీద 100 రూపాయలు 250 300 అమ్మమన్నామా? బయో మందులు అమ్మమన్నామా? దందాలు చేయమన్నామా? ఇచ్చినప్పుడు రాలేదంట, దానికి మేమేం చేయాలి మరి? ఇటువంటి సమయంలో ఇటీవల ఏపీ 39 టీవీ ఛానల్లో డీలర్లు అధికారులకు లక్షలు డబ్బులు ఇస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. లక్షలు కాదు నైనా, ఇక్కడ కింద అలాగే ప్రతి డీలర్ నుండి సంవత్సరానికి 25,000 రూపాయలు మామూలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు కాదు, నిజాలు. రెన్యువల్ చేయాలన్నా లేదా ఇంకా వేరే సర్టిఫికెట్స్ కావచ్చు, లేదా కొత్త మందులను మళ్ళీ యాడ్ చేయాలన్నా చెయ్యి తడపాల్సిందే. నా బంధువులవే దాదాపు 100 పైసలకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో షాపులు ఉన్నాయి. మిస్టర్ తంటా వెంకటేశ్వర్లు నా బంధువులవి, నా తమ్ముళ్ళవి, మా బ్లడ్ రిలేషన్వి ఎన్ని 100 పైన షాపులు ఉన్నాయి. మాకు తెలియదా మేము ఎంత ఇస్తున్నామనేది? అంటే మరి ఓన్లీ జర్నలిస్ట్ అనుకుంటున్నావా? వ్యాపారస్తులు ఎవరు ఉండరా మా వాళ్ళు? తెలియదా ఏమేమి చేస్తున్నారనేది? ఎట్లయ్యా? సరే, అధికారులకు మరియు డీలర్లకు అగాధం సృష్టిస్తున్నారంట. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనట్లుగా అధికారులకు డీలర్లకు ఎప్పటి నుంచో మామూలుగా ఈ లావాదేవీలు డబ్బులు ఇవ్వకపోతే ఏ విధంగా సతాయిస్తారు ఇవన్నీ ప్రజలందరికీ తెలుసు. దీని గురించి నువ్వు కొత్తగా ఏం కాకమ్మ గోమ్మ కథలేం చెప్పొద్దు. కానీ ఇందులో ఎటువంటి నిజం లేదు. కొంతమంది జర్నలిస్టులు లేనిది ఉన్నట్లు సృష్టించి రాస్తున్నారు. ఇట్లు చింతా వెంకటేశ్వర్లు డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనంతపురం. ఆ వీడియో కూడా ఏం పెట్టినాడంటే, ఏమయ్యా కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా నీకు అని. ఈ వీడియో ఎవడో అవులాయిగాడు ఎవడో పెట్టి తీస్తే, ఇది అనంతలో జరిగే ప్రతి భూ కబ్జా దందాలు జరిపే నేతలకు బ్రోకర్ వీడే. ఇది పచ్చి నిజం. ఇప్పుడు బ్రోకర్ నువ్వా నేనా? వెంకటేష్, డబ్బులన్నీ వసూలు తీసుకుపోయి సంవత్సరానికి ఒకసారి డబ్బులు ఎవరికి ఇస్తున్నావు? ఏ రాజకీయ నాయకుడు పిఎల్కి ఎంతెంత ఇస్తున్నావు చెప్పమంటావా? హిస్టరీ తీయమంటావా? నీ డ్యాన్సులన్నీ చూపించమంటావా? బ్రేక్ డ్యాన్స్ 31st నైట్ మందు తాగి అమ్మాయిల్ని పిలుచుకొచ్చి ఇట్లా వేసినావు. నా దగ్గర వీడియోలు ఉన్నాయి. నెక్స్ట్ చూపిస్తావి. గోవాలో పబ్బులకు పోయిండేది, గోవాలో డ్యాన్సులు వేసిండేది, హైదరాబాదుకు రిసార్ట్లు, బెంగళూరు రిసార్ట్లు, ఊటీ, కొడైకెనాల్, ప్రతి సంవత్సరం 31st నైట్కు పార్టీలు 500-600 మందిని వేసుకొని పోయి డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? రైతులను మోసం చేసి కాదా? రైతుల సొమ్ము కాదా? డ్యాన్సులు వేసినావు మందు తాగి. నీ గురించి చాలా ఉన్నాయి, ఇంకా వస్తాయి, కొంచెం వెయిట్ చెయ్యి. నా గురించి ఈ వీడియో తీసి ఇది ఎవడో అవులాయిగాడు పెట్టింది. ఈ వీడియో కూడా ఏం జరిగిందనేది కూడా ప్రజలకు వివరించిన. ఆ రోజు ఏం జరిగింది, ఇది 2 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు జరిగింది వెంకటేష్. దీన్ని ఆసరా చేసుకుని మళ్ళీ కొంతమంది డీలర్లు కూడా మళ్ళీ భయపడినారు. నాతో గెలుక్కుంటే కొరివితో తలగీక్కున్నట్లు. నేను ఇంతవరకు ఏ డీలర్ దగ్గరికి వెళ్ళి, ఉమ్మడి అనంతపురం జిల్లాలో నువ్వు అధ్యక్షుడు కదా, మీ డీలర్లు అందరికీ ఫోన్ చేసి ఎవరితోనన్నా కానీ కనీసం ఒక పురుగు మందు డబ్బా కొనలే, నేను ఏది వాళ్ళ దగ్గర పోయి పర్చేజ్ చేయలే, ఎవరితో 500 రూపాయలు కూడా ఎక్కడ కూడా డబ్బులు ఆశపల్లే ఎవరితోనూ తీసుకోలే. అలా తీసుకున్న రోజున నేను జర్నలిజానికి స్వస్తి పలుకుతా. అడ్వర్టైజ్మెంట్ కూడా ఇప్పించుకోలే, అసలు ఒక యాడ్ కూడా అడగలేదు ఎవరిని కూడా. కనుక్కో,
కనుక్కో నా గురించి. అందుకనే ఇంత ధైర్యంగా ఈరోజు చెప్తున్నా. అందుకనే మళ్ళీ మీ డీలర్లు మళ్ళీ మా మీదకి ఆడొస్తుందని కొంతమంది ఉంటారు కదా, మనకు కూడా మన నిజాయితీ తెలిసిన వాళ్ళు ఇది మళ్ళీ ఇది పెట్టినారు. చూడండి, ఈరోజు అనంతపురం జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి చింతా వెంకటేశ్వర ద్వారా రిలీజ్ అయిన AP39 టీవీ హనుమంతరెడ్డి రిలీజ్ చేసిన వీడియో డీలర్ల అసోసియేషన్కి ఎటువంటి సంబంధం లేదు. అది అతను వ్యక్తిగతంగా మాత్రమే వీడియో వాట్సాప్ గ్రూప్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. అన్ని గ్రూపుల్లోనే వచ్చి మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి కొంతమంది డీలర్లు మళ్ళీ ఇది రిలీజ్ చేసి ఇట్లు ఉమ్మడి అనంతపురం జిల్లా డీలర్లు అంతా ఈ మాదిరే ఉంటారా? వెంకీ పెంకు లేస్తుంది అనుకుంటున్నామేమో. డబ్బు ఉంటేనే అన్నీ జరుగుతాయి అనుకుంటే ఎట్లా వెంకీ? ఏదో నా వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళ ఫోటోలు వీళ్ళ ఫోటోలు వేసుకొని సంక్రాంతి శుభాకాంక్షలు పేపర్ యాడ్లు ఇవన్నీ అందరికీ ఇచ్చినావు. పోనీ ఏ రోజైనా నన్ను చూసినావా వెంకీ? ఎప్పుడన్నా చూసావా నన్ను? పోనీ నేను ఎవరితోనో డబ్బులు ఇప్పించుకున్నానా? మీ డీలర్లను అడుగు. అడ్వర్టైజ్మెంట్ కానీ, క్యాలెండర్ యాడ్ కానీ, చందా కానీ ఏ రోజు తీసుకోలే. నువ్వు గోవా టూర్లు పోయిన వీడియోలు, ఊటీవి, కొడైకెనాలు, నీ రిసార్ట్స్ 31st నైట్వి, నీ బయో మందులు ఏమేమి చేస్తావో, ఎంత రేట్ అమ్ముతున్నావో ఇవన్నీ చాలా ఉన్నాయి వెంకీ. నెక్స్ట్ వీడియోలో వస్తాయి, వెయిట్ అండ్ సీ. చాలా ఉంది, ఇంకా లెక్కలు తెలుసాల్సి ఉంది. నేను ఏమీ చేయకపోయినా ఇంత బురద చల్లుతున్నావే. నువ్వు ఎవరెవరికి ఎంత ఇస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావు వెంకీ. అవినీతి అధికారులను వెనకేసుకొచ్చి నెలమామూలు పంపించి ఇవన్నీ చాలా చేస్తున్నారు మిస్టర్. కొంచెం నాలాంటి జర్నలిస్టుల మీద గ్రూపుల్లో వేసే ముందర కొంచెం ఆలోచించుకొని ప్రవర్తిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా చింతా వెంకటేష్ హెచ్చరిస్తున్నా. అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఒక అబ్బాయికి డబ్బులు లేవు, అమ్మాయికి డబ్బులు ఉన్నాయి. కానీ ప్రేమ వివాహానికి వాళ్ళు వెళ్ళిపోయింది బెంగళూరు. డ్రింక్ చేసినారు అనేది పోలీసులు తెలుస్తారు. చూడండి ఒకసారి. నేను చేయలేదు, నాకు తెలియదు. నా దగ్గరకు వచ్చినారు, వాళ్ళు ఏమన్నా అనుకొని డబ్బులు తీసుకుంటా అంటున్నారు, వీడియోలు తీస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు. ప్రజలారా ఒకసారి 2 టౌన్ పోలీస్ స్టేషన్ చూపించు. మరి ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా మరి అనేది రేపు తేలుద్దాం. నిజంగా నేను డబ్బులు తీసుకొని ఉంటే ఈ నర్ రోడ్లో ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఒకే సామాజిక వర్గమే. ప్రేమ వివాహం చేసుకోవడం నేరమా? అమ్మాయిని బయటికి పంపించలేదు, అబ్బాయిని బయటికి పంపించలేదు. ఆల్రెడీ అమ్మాయి మన స్టూడియోకి వచ్చింది. సరే కర్ణాటకలో పోయారు, నాకే ఫోన్ చేశాడు. ఆ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, ఒకసారి అవన్నీ వినిపిస్తా. ప్రజలారా చూడండి మరి ఏం జరుగుతుంది అనేది. అంటే వ్యవస్థ ఈ విధంగా ఉంది అని చెప్పడానికి మాత్రమే. AP39 టీవీ అంటే నేను హనుమంతరెడ్డి అనేటోడు డబ్బులు తీసుకొని అమ్ముడు పోయి ఏదో ప్రేమ వివాహం చేసినాడు, అవి ఇవి కింద స్క్రోలింగ్ పెట్టి అది కూడా వినిపిస్తా. ఆ వీడియో కూడా ఒరిజినల్ వీడియో నా దగ్గర ఉంది. ఆ రోజు ఏం జరిగింది ఏందనేది 2 టౌన్ పోలీస్ స్టేషను. వాళ్ళ పేర్లు వద్దు, ఎందుకంటే వాళ్ళు మన స్టూడియోకి వచ్చినారు, మనం ఏదో న్యాయం చేస్తామని మన దగ్గరికి వచ్చినారు. ఇప్పుడు నేను ఇలాంటి పెళ్ళిళ్ళు చేయడం ఇది ఒకటోసారి, ఇప్పుడు 5-6 చేసి నింటా నేను. సో ఇలాంటి వీడియోలు పెడితే ఇంకా నాకు క్యూ కడతారు, అన్న మా పెళ్ళి అని. నేను పెళ్ళిళ్ళు చేయడానికి లేను బాబు. అబ్బాయి వాళ్ళ నాన్న నా క్లాస్మేట్. 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఇద్దరు కలిసి చదువుకున్నాం. సో నా దగ్గరికి వచ్చి మా అబ్బాయి లవ్ చేశాడు ఒక అమ్మాయిని, ఇద్దరు సేమ్ సామాజిక వర్గమే. కాకపోతే అబ్బాయి వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు, అమ్మాయి వాళ్ళు కోటీశ్వర్లు, కోట్లాది రూపాయలు ఆస్తుంది. ఎన్నో 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి లవ్ చేసుకున్నారంట. ఇద్దరు మేజర్లే మన దగ్గరికి వచ్చినారు. ఆ గొడవలో అమ్మాయి వాళ్ళంతా చాలామంది వచ్చారు, దాదాపు 50 నుంచి 100 మంది వచ్చి గొడవ చేసి అమ్మాయిని ఎత్తకపోవాలని వస్తే మనం ప్రొటెక్ట్ చేశాము. ఆ రోజు అనంతపురంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయిని నిర్బంధించారు. ఆ అమ్మాయితో ఏదో తల్లిదండ్రులు మాట్లాడించాలని నేను డిఎస్పీని కలిశాను. పాపం డిఎస్పీ కూడా సానుకూలంగా స్పందించారు. 2 టౌన్ సిఐ గారు కూడా వాళ్ళిద్దరికీ ఇష్టం అయితే మందే ఉంది, ఇద్దరు మేజర్లు కదా, వాళ్ళు ఇష్టం అన్నారు. సరే వీళ్ళు ఏదో గొడవ చేస్తుంటే నేను పడుకోనేంటి, యాక్చువల్గా నిద్రలో ఉన్నప్పుడు ఆఫీస్లో ఉన్న వాళ్ళని వీళ్ళని స్టాఫ్ను అందరినీ పిలిచి ఆ అమ్మాయిని ఏదో కొడుతున్నారంట, దౌర్జన్యం చేస్తున్నారంట. పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి ఎంతమంది ఉంటారు పోలీసులు చెప్పండి, 4-5 మంది ఆడికి వచ్చారు. అయినా గొడవ చేస్తుంటే మనం పోయి ఆ అమ్మాయిని కొట్టినారు.
యాక్చువల్గా పోలీసు వాళ్ళ తప్పు లేదు ఇందులో. పోలీసు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడించాలని, ఎందుకంటే కన్న తల్లిదండ్రులు దాదాపు 21 సంవత్సరాల అమ్మాయిని కన్ని పెంచి వాళ్ళకు కూడా బాధ ఉంటుంది కదా సార్, మాట్లాడించండి అమ్మాయితో. అమ్మాయి ఒకవేళ వద్దంటే తీసుకుపోనియండి అని మనము సావధానంగా స్టేషన్లోకి తీసుకుపోయి అమ్మాయిని ఇడిస్తే అమ్మాయి వాళ్ళ తాత వచ్చి ఎక్కించి కాలుతుంది అన్నాడు స్టేషన్లోనే. అమ్మాయిని బాగా కొట్టినారు. ఆ విషయం మాకు పైన అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులని అబ్బాయిని పైన పెట్టినారు, కింద అమ్మాయిని పెట్టినారు. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటే ఇట్లా కొడుతున్నారు అమ్మాయిని, బలవంతం చేస్తున్నారంటే కొట్టడానికి ఏం రైట్స్ ఉన్నాయా మీకు? ఆ పాపకి ఇష్టం లేకపోతే తీసుకుపోండి అని చెప్పేద క్రమంలో నేను స్టేషన్ దగ్గరికి పోతే ఆడవాళ్ళందరూ కూడా ఒకసారిగా నా మీదకి 10 మంది దాకట్లో ఆడవాళ్ళు వచ్చినారు నా మీదకి. నేను ఇక్కడే ఉన్నా, ఈ వీడియోలో చూడండి ఒకసారి. సరే ఆడవాళ్ళతో మనం ఏం గొడవ పడతాం? వాళ్ళకు బాగా ఆవేశం ఉంటుంది, తిడుతున్నారు మీడియా నాయకులకి, మీ పిల్లలు ఉంటారా అవి ఇవి అని. మొన్న కూడా పెనుగొండలో కూడా ఒక మ్యారేజ్ చేసాం ఒక 6 నెలల కిందట. ఆ వీడియోలు కూడా అంటే వాళ్ళ ఫోటోలు చూపించాను, బ్లర్ చేసి చూపిస్తా. ఆ రోజు కూడా పెనుగొండ స్టేషన్లో దాదాపు ఊరు వచ్చినారు. వాళ్ళిద్దరికి ఇష్టం ఉంది, అంటే వాళ్ళు వేరే సామాజిక వర్గం, అబ్బాయి వేరు అమ్మాయి వేరు. సో మనమేముంది, ఇద్దరికి ఇష్టం, ఇద్దరు మేజర్లు. చట్టం ఏం చెప్తుంది, చట్ట ప్రకారం పోయినాం అంతే తప్ప నేను ఏదో వాళ్ళని నిర్బంధించి నేనే మాట్లాడుతున్నా ఇక్కడ. నేను మాట్లాడుతున్న వీడియో వాళ్ళు ఏదో నేను నా మీదకి ఇట్లా కాకుల మాదిరి ఇట్లా పొడిచే వాళ్ళ మాదిరి వస్తున్నారు. ఆడవాళ్ళతో నేను పోయి వాళ్ళతో ఫైట్ చేయాలనా? ఏం చేయాలి? పోయి కారులో కూర్చున్నా వీళ్ళతో, ఎందుకు పాపం ఆవేశంలో ఉన్నారని. దాన్ని తీసుకొని భూతద్దంలో చూపించి ఈరోజు ఏదో పండగ లేదు, న్యూస్ లేదులే అనుకుంటే ఏదో మీ పుణ్యాన ఒక న్యూస్ దొరికింది నాకే. వాళ్ళని మన స్టూడియోకి వచ్చి వాళ్ళకి మాకు థ్రెట్ ఉంది, మాకు రక్షణ కల్పించండి అనిండేటివన్నీ మొత్తం ఉన్నాయి. చూడండి ఎంతమంది ఈ లేడీస్ అందరూ బాధలో ఉన్నారు, వాళ్ళ బాధ అర్థం చేసుకోగలుగుతాము. వీళ్ళందరూ కలిపి 5-6 మాస్క్ వేసుకున్నాడు. యాక్చువల్గా నన్ను అవసరమైతే పోలీస్ స్టేషన్ కాడ లేకుంటే కొట్టిందరు. నన్నైతే వాళ్ళు ఏం చెయ్యి కూడా చేయలేదు. కానీ నేను అక్కడి నుంచి ఆడవాళ్ళు వచ్చినారు, ఈ నుంచి వచ్చి నా కార్ ఇది, నా కార్ దగ్గర కూడా వచ్చినారండి, కార్లో కూర్చుంటే. అంటే వాళ్ళ ఆడవాళ్ళతో మనం ఫైట్ చేయగలుగుతామా? లేదు కదా. వాళ్ళ అబ్బాయి ఇడిపిస్తున్నాడు. ఇది కారు 2 టౌన్ దగ్గరే జరిగింది ఇది. అంటే మేము ఎందుకైనా మంచిదని ఉద్దేశంతో కొన్ని వీడియోలు ఈ విధంగా తీసి పెట్టుకుంటాం అప్పుడప్పుడు. ఇలాంటివి ఉంటాయని ఫైల్ చేసి పెట్టుకున్నా కాబట్టి, నా దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రజలకు చూపించగలుగుతున్నా. లేకపోయింటే ఇది నిజం నిప్పులాంటిది రా బాయ్, కాలుతుంది ఇది పట్టుకుంటే. నాలాంటి కొనలేరు. ఆ రోజు అమ్మాయి వాళ్ళు వచ్చి నాకు 5 లక్షలు ఇస్తామన్నారు, నువ్వు వదిలేసేయి మా పాపను. కోటీశ్వర్లు అంటే వాళ్ళు. నేను డబ్బుడికి అమ్మడుకోలే. ఆ అబ్బాయి వాళ్ళ నాన్నతో కూడా ఇందాక మాట్లాడినా, అంటే వద్దు గొడవ అంత అయిపోయింది, ఇప్పుడు ఏదో మేము హ్యాపీగా ఉన్నాము, అమ్మాయిని కాలేజీకి పంపించాలనుకున్నాము, అది కూడా మాట్లాడింది వినిపిస్తాయి. ఎందుకంటే నేను ఆ న్యూస్ పెట్టకూడదు, బట్ మీరంతా చేస్తున్నప్పుడు నేను ఏం చేయగలుగుతాను, తప్పని పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చింది అంతే తప్ప ఇవన్నీ ఫూలిష్నెస్, తిక్కన వీళ్ళంతా. ఎంతమంది లేని నేను చెప్తా, అప్పుడు నా ఫ్రెండ్ నాకు ఏ సాయం అడగలేదు నన్ను అని చెప్తా. నేను చెప్పేదాని గురించి కాదు, బయటికి నా గురించి ఆలోచన చేయరు అంత అట్లా బాగుంటారు. ఎందుకంటే పాప కాలేజ్ ఫీ కూడా కట్టుకున్న, ఏదో కాలేజ్ పంపిస్తాను, ఏదో బాగా చదువుకుంటుంది. ఏముంది పెళ్లి అయిపోయింది, హ్యాపీగా ఉన్నారు, సంతోషం. అదే ఏదో కొంచెం ఓపిక పట్టంతే నా కోసం. కేవలం ఏమో కోపగించుకోవద్దు. సరే నువ్వు అనుకుంటే ఏమేం చేయగలవు వాళ్ళను, కానీ కొంచెం ఓపిక. కోప్పడద్దు. నువ్వు కోప్పడితే న్యూస్ పెడతావు డైరెక్ట్, అమ్మాయిలని అన్నీ మొత్తం బట్టబయలు చేస్తావు. నా దగ్గర అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్న ఫోటోలు, గొడవ పడేటివి, టోటల్ ఎవ్రీథింగ్ ఉన్నాయి నా దగ్గర. సో పద్ధతి కాదు కదా మనం చూపించడం. అందుకని వీళ్ళు రిలీజ్ చేసినటివి మన ఆపోజిట్ బ్యాచ్ రిలీజ్ చేసిన వీడియో ఇది. మన దగ్గర ఒరిజినల్ వీడియో ఇది. నన్ను ఎవరు కొనలేరు బాబు, నేను డబ్బులకు అమ్ముడుపోయే మనిషిని కాదు. తీసుకుంటాం డబ్బులు, అవసరం ఎవరితో తీసుకోవాలా, ఎంత తీసుకోవాలా, ఏం చేయాలనేది దాని ప్రకారం ఉంటాం. కానీ డబ్బుకు అమ్ముడుపోయి అంటే ఆ రోజే వీళ్ళ 5 లక్షలు ఇచ్చింది ఇందరు నాకు అక్కర్లేదు. నాకు డబ్బు నేను చూడండి, డబ్బా నేను ఆల్రెడీ బాగా కోట్లు సంపాదించాను, పోగొట్టినాను, అన్నీ చేసినాం, వీటికి వచ్చినాం, లైఫ్ అన్నీ చూసినా. నన్ను మీరు ఇంకొక 10 సంవత్సరాలు టైం ఇస్తా, ఎడన్నా దొరుకుతాడేమో నేసేయాలని చూస్తున్నారు, ఆ ఛాన్స్ మీకు దొరకదు.
రానియను. ఏదన్నా మీరే ఇంకోటి ఒక ఆమె నా మీద హనీ ట్రాప్ కూడా చేసినారు మన రీసెంట్గా. ఆమె ఫోటోలు కూడా నాకు అన్ని వీడియోలు ఫోటోలు అన్నీ చేస్తుంది, ఫోన్ చేసి సతాయిస్తుంది డైలీ. సార్ మీ అభిమానిని సార్, మీకు వాయిస్ బాగుంటుంది సార్, మీ వీడియోలు బాగుంటాయి సార్, నాకు మొగుడు నిడిచిపెట్టినా అని హనీ ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం ముదురు కదా, అన్నీ చూసి వచ్చినాం. నా మీద ఏం ప్రయోగాలు చేయొద్దండి. ఏమైనా చేస్తే కేవలం విషప్రయోగమో లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ చేసో లేకపోతే ఇంకోటి చేసో మర్డర్ చేసి ఏమైనా చంపగలుగుతారు తప్ప ఇల్లీగల్ యాక్టివిటీస్లోకి నేను దూరను, నేను చెయ్యను. అలాంటి అవసరం నాకు లేదు. మీరంతకు మీరు ఏమన్నా చేసి ఇంకా నా ఆఫీసులోకి తీసుకొచ్చి ఏదన్నా గంజాయో డ్రగ్సో నా కార్లో ఏమన్నా పెట్టి కావాలని కేసు పెట్టి ఇరికిస్తే తప్ప నాకు అట్లాంటివి ఏమీ లేవు. నిద్రలో ఉన్నోన్ని పట్టుకొచ్చినారు, మైకి పట్టుకొని ధైర్యంగా మాట్లాడుతున్నా. వెనకాల వాళ్ళంతా గోల చేస్తున్నారు. నేను స్టేషన్ ముందర నిలబడినా, స్టేషన్లోకి చూడు పోలీస్ స్టేషన్ కూడా చూపియండి అని మొబైల్ చేసిన. నేను దమ్మున్న జర్నలిస్ట్యా, పారిపోయే జర్నలిస్ట్ కాదు. నేను ఆ టైంలో అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడానికి పోయాను నేను, అంతే తప్ప నాకెందుకు గొడవ చెప్పు. అవసరమై చాలామంది ఫోన్లు చేసినారు, ఏం జరిగింది ఏమీ జరగలేదు. న్యాయం కావాలని వచ్చినారు, న్యాయం కోసం పోరాడినాం. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. మరక మంచిదే, అప్పుడప్పుడు మరక పడతా ఉంటుంది కదా, మరక కూడా మంచిదే అంటారా. అట్లా నాకు కూడా ఇవన్నీ నేను పట్టించుకోను కానీ పెద్దగా. కాకపోతే కొంతమంది నన్ను అభిమానించే వాళ్ళంతా ఏందబ్బా హనుమంత్ రెడ్డి ఇట్లా కూడా చేస్తాడా అని అనుకునే ప్రమాదం ఉందని ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ నేనే ఉన్నా స్టేషన్ ముందర, ఎక్కడా పారిపోలేదు. మా రిపోర్టర్లు అందరూ ఉన్నాం. వాళ్ళ దగ్గర కానిస్టేబుల్ వచ్చినాడు వెనకాల, సార్ మీరు పోండి అని. మనమేంది, నేను తప్పు చేస్తానా? నో, తప్పు చేయాల్సిన అవసరమే ఉంది మనకి. ఇంకోటి తాగి గొడవ చేయాల్సినంత అసలు నేను ఆడ గొడవే లేదు, వాళ్ళే నా మీదకి వస్తున్నారు. ఇవన్నీ కింద స్క్రోలింగ్ చేసి అన్నతోటి ఇట్లా మీరు ఏమనుకున్నా ఏం చేసినా నిజం నిప్పు లాంటిది, దాన్ని పట్టుకోవాలంటే అది మనకే కాలుతుంది. అందుకని ఈ నిజాన్ని ఈరోజు చూపించగలుగుతున్నా. ఇది కార్లోకి ఆడవాళ్ళు అందరూ వచ్చినారు, నేను వాళ్ళతో కొట్లాడలేను. మా రిపోర్టర్లు అందరూ ఉన్నాం, మేము 5-6 మంది ఉన్నాం. ఈడున్నది మా మిత్రుడే, ఈడుండే మా మిత్రుడే, ఈ పిల్లోడు మావాడే, వీళ్ళందరూ మావాడే. ఆడవాళ్ళే కార్ దగ్గరికి వస్తున్నారు. నన్నేం వాళ్ళు ఎవరు కూడా టచ్ చేయలేదు. వాళ్ళ అబ్బాయి వాళ్ళ పిల్లోడు ఈ పిల్లోడు అడ్డుకుంటున్నాడే, వద్దు గొడవ వద్దని. సో ఇది జరిగింది ప్రజలారా, అంతకంటే వేరే ఏం లేదు. కానీ ఒకసారి భూతద్దంలో చూపిస్తా అంటారు మీడియా అని. నేను అది కూడా చెప్పిన, నన్ను కొనేవాళ్ళు ఎవరు లేరయ్యా, నేను అమ్మడిపోను, అవసరము లేదు. నాకు డబ్బు వ్యామోహము సంపాదించాలి, ఆ వ్యామోహం ఉంటే అది వేరు. అలాంటి జర్నలిస్ట్ కాదు నేను. ఓకేనా? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు మీరు? 6 ఏళ్ళ నుంచి. 6 ఏళ్ళ. ఎట్లా పరిచయం? స్కూల్లో పరిచయం, క్లాస్మేట్స్ ఏం కాదు. నేను 8th ఉన్నప్పుడు తను 10th క్లాస్ ఉన్నా. కొంచెం దగ్గర రిలేటివ్స్. ఇష్టమే నాకు. లేదు నాకు ఇష్టంతోనే నేనే ఇంట్లో వాళ్ళు బలవంత పెడతా అంటే చదివిమని చెప్తున్నారు, వీని చంపేస్తామని చెప్తున్నారు. అందుకే నాకు భయం వేసి ఇంకా చేసుకున్నాం ఇద్దరం. ఇంట్లో మా నాన్న వాళ్ళు అన్నారు, మా నాన్నమ్మ వాళ్ళు అన్నారు, చంపేస్తాం, ఇంకేమైనా తేడా జరిగితే మేమైతే చంపేస్తాము, నిన్ను కూడా చదువు కూడా ఆపేస్తాము అని చెప్పినారు. అందుకే మేము ఇంకా భయపడి ఇంకా పెళ్లి చేసేసుకున్నాం. బెంగళూరులోనే. నేను అక్కడే కాలేజీలోనే చదువుతున్నా. కాలేజ్ నుంచి తను వచ్చాడు, ఇద్దరం బయటికి వెళ్ళి చేసేసుకున్నాం. ఏం బలవంతం, ఇద్దరికి ఇష్టమే. ఫ్యూచర్లో మమ్మల్ని ఏమన్నా చేసినా కూడా మీరే బాధ్యులు. ఇంకా మీడియా అంటే మీడియా సపోర్ట్ ఉంటే ఏమైనా చేయొచ్చు కదా అని అంతే. ఎవరి వల్ల మీకు హాని ఉంటుంది? మా పేరెంట్స్ వల్లే. మీ పేరెంట్స్ వల్ల ఇబ్బంది ఏం లేదా? నేను చెప్పుకున్నాను. మీ పేరెంట్స్కి ఇష్టమేనా? ఇష్టమే అని చెప్పి. మీ పేరెంట్స్కి ఇష్టం లేదు వాళ్ళకైతే. నువ్వైతే ఎంతో అదేంది నెలలో అది పసుపుతాడు పెళ్లి చేసుకున్నాం. అవునా? ఓకే. జనవరి 1st రోజే పెళ్లి చేసుకున్నాం. జనవరి 1st రోజు మనమే వేసుకుంటాం. వేసుకుందాం. మా కొంచెం ఆగొచ్చి
అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఒక అబ్బాయికి డబ్బులు లేవు, అమ్మాయికి డబ్బులు ఉన్నాయి. కానీ ప్రేమ వివాహానికి వాళ్ళు వెళ్ళిపోయింది బెంగళూరు. డ్రింక్ చేసినారనేది పోలీసులు తెలుస్తారు. చూడండి ఒకసారి. నేను చేయలేదు, నాకు తెలియదు. నా దగ్గరకు వచ్చినారు, వాళ్ళు ఏమన్నా అనుకొని డబ్బులు తీసుకుంటా అంటున్నారు, వీడియోలు తీస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు. ప్రజలారా ఒకసారి 2 టౌన్ పోలీస్ స్టేషన్ చూపించు. మరి ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా మరి నిజంగా నేను డబ్బులు తీసుకుని ఉంటే ఈ నర్ రోడ్లో ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఒకే సామాజిక వర్గమే. ప్రేమ వివాహం చేసుకోవడం నేరమా? ఆ పాప ఎక్కడుంది? అమ్మాయిని బయటికి పంపించలేదు, అబ్బాయిని బయటికి పంపించలేదు. ఆల్రెడీ అమ్మాయి మన స్టూడియోకి వచ్చింది. సరే కర్ణాటకలో పోయారు. కొంచెం ఆగండి. ఎందుకు వస్తావు? చూద్దాం మరి. ఎవరంటే అదే అడుగుతాం మేము మరి. మాది ఇది రేపు వస్తాంలే. రేపు వస్తామమ్మా. ఎందుకు